శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. మాఘమాసంలో మనకు మాఘమాసాన్నిలో వచ్చేటప్పటికి మనకు రథసప్తమి అనే ఒక పర్వదినం రాబోతుంది అన్నమాట. రథసప్తమి అంటే ఏంటి అనేది చూద్దాం. రథసప్తమి వచ్చేటప్పటికి సాక్షాత్తు సూర్య భగవానుడు. అందరికన్నా మనం జీవితంలో పూజించాల్సింది ఒకే ఒక్క దేవుణ్ణి. సాక్షాత్ దేవుడు ఉన్నాడా లేదా అనేటువంటి వారికి ఒకే ఒక్క జవాబు అన్నమాట. ఎవరు అంటే సాక్షాత్ సూర్య భగవానుడు. సూర్యచంద్రులు ఎప్పుడు అనునిత్యం కనపడుతూ ఉంటారు. వారు లేకుండా భగవంతుడు ఉన్నాడా లేదా అంటే సూర్యుడు లేకపోతే భూమి అనేది ఉండదు. సో సూర్యుడు అనే ఉన్నాడు కాబట్టి దేవుడు అనేవాడు ఉన్నాడు అన్నమాట. ధర్మజ్ఞుడు శ్రీకృష్ణుడు అడుగుతాడన్నమాట. ప్రజలు ఎన్నో రోగ బాధలు పడుతున్నారు, వీరందరికీ ఒక ఉపదేశాన్ని కలిగించు అని చెప్పి శ్రీకృష్ణుడు అడుగుతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ధర్మజ్ఞుడికి చెప్తాడన్నమాట, మీరు ప్రజలు ఎవరైతే ఉన్నారో రోగబాధలు మరియు అదేగా వృత్తిపరంగా కూడా వారు మంచి కీర్తిని అనుభవించాలి అంటే వారు పూజించాల్సినది మాఘశుద్ధ షష్ఠి రోజు. మాఘశుద్ధ షష్ఠి సప్తమి రోజు వచ్చేటప్పటికి వారు పూజించాల్సినది సాక్షాత్ సూర్య భగవానుని పూజించాలి అని చెప్పి. ఇక రథసప్తమి రోజు మాఘశుద్ధ సప్తమి రోజు రథసప్తమి రోజు ఇక సూర్యుడు భూమికి దగ్గరగా భూగోళానికి దగ్గరగా రావటం అనేది జరుగుతుందన్నమాట. ఉత్తరాయణ పుణ్యకాలంలో రాబోతున్నటువంటి ఒకానొక పర్వదినం ఇది చాలా మంచి విశిష్టమైనది అన్నమాట. ఎందుకంటే సూర్యభగవానుడు జాతక చక్రంలో సరైనటువంటి స్థానంలో లేనప్పుడు ఎన్నో కష్ట నష్టాలు అనేవి ఎదుర్కొంటూ ఉంటారు. సంతాన సంబంధితమైన విషయాల్లో కూడా కష్టాలు ఉంటాయన్నమాట. పుత్ర సంతానం గురించి కానీ లేకపోతే సంతానం గురించి కానీ ప్రయత్నం చేసేటువంటి వారు రవి సరైనటువంటి స్థానంలో లేనప్పుడు పిల్లలు పుట్టడంలో ఆలస్యం అనేది ఎక్కువగా ఎదురవుతూ ఉంటుంది. అదేవిధంగా వచ్చేటప్పటికి కెరియర్ పరంగా పైకి ఉన్నతమైనటువంటి జీవనమైన సాలి పొందాలి అని చెప్పి చాలామంది ప్రయత్నిస్తుంటారు. కొంతమంది పొందుతారు, కొంతమంది పొందలేరు. దానికి కారణం ఏమిటి అంటే వారి జీవితంలో రవి సరైనటువంటి స్థానంలో ఉండడం అన్నమాట. అలాగే విదేశీయానంలో కానీ ఎక్కడైనా సరే ఏదైనా ఒక అడ్డంకి ఉంది అంటే ఈ రోజుల్లో ముఖ్యంగా నిత్య దేవుడు ఎవరు అంటే సూర్య భగవానుడే అని చెప్పి నేను చెప్తాను. సో సూర్య భగవానుడిని ఈ యొక్క రథసప్తమి రోజు పూజించాలి. రథసప్తమి రోజు ఎలా పూజించాలి అంటే మనం నదీ తటాకాల్లో కానీ నదిలో కానీ ఎక్కడైనా స్నానం చేయొచ్చు. మాఘమాసంలో స్నానమే పుణ్యం. మాఘమాసంలో స్నానం చేస్తే చాలన్నమాట, అన్నిటికన్నా పుణ్యం అన్నమాట. అదే ఇది రథసప్తమి రోజు మనం స్నానం చేయాలనుకునేటప్పుడు ముందుగా వచ్చేటప్పటికి సూర్యుడికి దీపాన్ని మనం నదిలో వదిలి సూర్యుడికి తులలు అంటే ఏవైతే తులలు ఉంటాయి కదా తులలు, అలాగే వాటితో పాటు దర్భలు పూలు సమర్పించిన తర్వాత నదికి నమస్కారం చేసి సూర్యభగవానుడికి నమస్కారం చేసి ఉదయం సూర్యుడు రాకముందే ఈ పని చేయాలి. దాని తర్వాత నదిలోకి దిగిన తర్వాత మనం స్నానం చేసే ముందు 7 జిల్లేడు ఆకులు తల మీద పెట్టుకొని తల స్నానం చేయాలి. లేదా ఇంట్లో చేయాలనుకున్న వారైనా సరే ఇదే పద్ధతిలో చేయొచ్చు. ఒంటికి నూనె పెట్టుకున్న తర్వాత నువ్వుల నూనె పెట్టుకున్న తర్వాత మాఘమాసంలో స్నానం చేస్తే మంచి అనుకూలమైనటువంటి ఫలితం అని చెప్పి శాస్త్రంలో చెప్పబడింది అన్నమాట. అదేవిధంగా ఈ రోజున మనకు గంధంతో అష్టదళ పద్మాన్ని, ఎందుకంటే 8 రూపాలు కలిగినటువంటి సూర్య భగవానుడు కాబట్టి అర్క భాను ఇలా ఎన్నో రకాలుగా 8 రకాలుగా ఉంటాయన్నమాట. ఈ 8 రూపాలు కలిగినటువంటి ఈ యొక్క సూర్య భగవానుడి ప్రతిబింబాన్ని మనం గీసి అష్టదళ పద్మాన్ని సూర్య భగవానుడిని పూజించాలి. సూర్యుడు భగవానుడిని పూజించడం ఎలా అంటే సూర్య భగవానుడికి ప్రీతికరమైనటువంటిది ఎర్రటి రంగు ఎర్రటి పూలతో పూజించినట్లయితే మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఈరోజు ముఖ్యంగా మనం సూర్య భగవానుడిని పూజించే ముందు రేగి ఆకులు, రేగి పండ్లు, అదేవిధంగా జిల్లేడి ఆకులు వాడడం అనేది జరుగుతుంది. వీటన్నిటితో పాటు మనం ఎక్కువగా ఈరోజు వాడేటువంటి పదార్థం వచ్చేటప్పటికి ముఖ్యంగా మనం చూసినట్లయితే ఈ యొక్క చిక్కుడు ఆకులు అలాగే చిక్కుళ్ళతో పూజించి ఏక చక్ర రథాన్ని కూడా తయారు చేసి సూర్య భగవానుడిని ఈరోజు పూజించినట్లయితే విశిష్టమైనటువంటి ఫలితం. సూర్యుడు జాతకరీత్యా సరైనటువంటి స్థానంలో లేనప్పుడు చాలామంది జాతకాల్లో నేను చూస్తున్నటువంటిది వారికి ఉన్నటువంటి హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్, ఫైనాన్షియల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి జాతకరీత్యా. సో వాటన్నిటికీ పరిహారంగాను మనం వాడాలి. జీవితంలో పైకి రావాలి అంటే మనం పూజించాల్సింది ఒకే ఒక దేవుణ్ణి, ఆయన సూర్య భగవానుడు. సో అందరం
ఈ యొక్క రోజున ఈ యొక్క పర్వదినాన్ని మనం పాటిద్దాం, మన పిల్లలకు నేర్పిద్దాం. ఎందుకంటే మనం ఏవైతే పాటిస్తున్నామో మన పిల్లలు నేర్చుకుంటారు. హిందూ ధర్మాన్ని పరిరక్షించండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్.